చూడండి, సినిమా ఛాన్స్ అంటూ రేప్, సినిమా షూటింగ్ ఉందంటూ నమ్మించి తీసుకెళ్లి ఓ అనాథ యువతికి ఇద్దరు యువకులు నరకం చూపించారు. 2 రోజుల పాటు ఓ గదిలో బంధించి ఆమెపై ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడికి ఒడిగట్టారు. ఈ దారుణానికి పాల్గొన్న ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేసినారు. సో ఎంత దారుణమైన విషయం చూడండి. పాపం అనాథ మహిళ పాపం ఆమె షూటింగ్ అని పేరు చెప్పి తీసుకుపోయి రితేష్ జిల్లా శ్రీనివాసరావు వాళ్ళు వీళ్ళని ఏం చేయాలి ప్రజలారా? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు, కానీ వీళ్ళని నిజంగా ఎన్కౌంటర్ చేయాలి. ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలా? సినిమా ఛాన్స్ అంటూ గ్యాంగ్ రేప్, అనాథ యువతిని బంధించి 2 రోజుల పాటు నరకం చూపించారట. నడవలేని స్థితిలో ఉన్న బాధితురాలని నడి రోడ్డుపై వదిలేసిన వైనం, గాంధీ ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో వెలుగులోకి వచ్చిన దారుణం. నిందితులు రితేష్ జిల్లా శ్రీనివాసులను అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు. సో సినిమా షూటింగ్ ఉందంటూ నమ్మించి తీసుకెళ్లి ఓ అనాథ యువతికి ఇద్దరు యువకులు నరకం చూపించారు. 2 రోజుల పాటు ఓ గదిలో బంధించి ఆమెపై ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటనకు పాల్పడిన ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మేజర్లు అయిన తర్వాత అనాథాశ్రమం నుంచి బయటకు వచ్చిన ఇద్దరు యువతులు చిన్న షూటింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సో వాళ్ళ పాపం బయటకు వచ్చి చిన్న రీల్స్ చేసుకుంటూ చిన్న యాడ్ చేసుకుంటూ సో వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి దొంగలు నమ్మిస్తూ తెలియదు కదా వాళ్ళకు. షూటింగ్ ఉందని చెప్పి తీసుకుపోయి ఒక గదిలో బంధించి 2 రోజుల నరకం చూపించారట. 2 రోజుల నరకం. ఆమె నడవలేని పరిస్థితిలో ఉన్నది. ఇంత దారుణమైన విషయం అంటే చిన్న షూటింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిలో ఒక యువతిని ఈ నెల 14న షూటింగ్ ఉందంటూ జిల్లా శ్రీనివాసు, రితేష్ అనే ఇద్దరు వ్యక్తులు బైక్పై మల్లాపూర్లోని ఒక గదికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను నిర్బంధించి ఒకరి తర్వాత ఒకరు 2 రోజుల పాటు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర అస్వస్థకు గురైన బాధితురాలని నిందితులు ర్యాపిడో బైక్పై బుక్ చేసి జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ వద్ద వదిలేసి వెళ్ళిపోయారు. నడవలేని స్థితిలో రోడ్డుపై ఉన్న బాధితురాలని ఆమె స్నేహితురాలు గమనించి, అంటే ఎంత టార్చర్ పెట్టిరో, ఎంత హింస పెట్టిరో చూడండి. నడవలేని స్థితిలో ఉందంటే ఆమెని ఎంత పాశవంగా రేప్ చేసిరో, ఎంత కొట్టిర్రో, ఎంత చేసిరో అర్థమవుతా ఉంది. వెంటనే చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన వైద్య పరీక్షల్లో యువతపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. దీనిపై గాంధీ హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘోరానికి ఒడిగట్టిన నిందితులు రితేష్ జిల్లా శ్రీనివాసులను గుర్తించి బుధవారం వారిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఇలాంటి దొంగల్ని, ఇలాంటి నరరూప రాక్షసుల్ని వీళ్ళు బతకడానికి అర్హత లేదు. ఇలాంటి వాళ్ళని రిమాండ్ చేయడం కాదు, ఎన్కౌంటర్ చేయాలా. సజ్జనార్ గారు మీరు ఫేక్ ఎన్కౌంటర్ కాదు చేసేది, ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలా. ఆ బాధితులకు న్యాయం జరగాలంటే ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసినప్పుడు న్యాయం జరుగుతుంది. ఈరోజు చట్టాలు మారాల్సిన అవసరం ఉన్నది. చట్టాలు మారాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ చూసినా అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి, హత్యలు పెరిగిపోతూ ఉన్నాయి, దొంగతనాలు పెరిగిపోతూ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే కారణం ఏంటంటే ఈ చట్టాలు సరిగా పనిచేయకపోవడము, ఇక్కడ అవినీతిపరమైన ఆఫీసర్లు ఉండడం, ఇదే కారణమవుతూ ఉంది. ఈరోజు రేప్ చేస్తూ ఉన్నారు, మర్డర్ చేస్తూ ఉన్నారు, మేము బెయిల్ మీద బయటకు వస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకు మరణశిక్షనే కరెక్టు. బతకడానికి అర్హత లేదు. ఈరోజు రేప్ చేయాలన్నా కానీ, ఒక మర్డర్ చేయాలా కానీ వాస్తవానికి వానికి వెన్నులో వణుకు పుట్టే చట్టాలు రావాలా. అలాంటి చట్టాలు వచ్చినప్పుడే కొంత తగ్గడం ఉంటుంది. ఇలాంటి కేసులు పాపం అనాథ బాలిక ఎవరూ లేరు, ఆమెకు న్యాయం చేయాలి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందే ఆ బాధితురాలకి. ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద